గుంటూరు పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. గుంటూరులో పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో నిరుద్యోగులు జాబ్ మేళాకు వచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో నిరుద్యోగులు లేకుండా చేయడమే లక్ష్యమని పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఇక వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, అందుకే జాబ్ మేళాకు ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు వచ్చారని అంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగ కల్పన కల్పించేందుకు కూడా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం పాటిబండ్ల హై స్కూల్లో ఉన్నాము. అసలు ఈ జాబ్ మేళ ఎలా నిర్వహిస్తున్నారు, ఎంతమంది కంపెనీలు వచ్చారో కూడా మనతో మాట్లాడడానికి గల్లా మాధవి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ జాబ్ మేళ నిర్వహించడానికి గల కారణం ఏంటి? అసలు ముందుగా మన నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేయడమే భాగం అండి, మా ఉద్దేశం అండి. గడిచిన 5 ఏళ్లలో మనం చూసాము, పిల్లలందరూ కూడా ఎలాంటి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగంతో చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు కూడా వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే మేము ప్రచార భాగంలో కూడా నేను ఇదే హామీ ఇస్తూ వెళ్ళాను. మేము వచ్చి రాగానే కూడా ముందు నిరుద్యోగ యువత మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాము, వారికి ఉద్యోగ కల్పనే మా ధ్యేయంగా మేము చెప్పాము. మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష కూడా ఇదే, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ కల్పన చేయాలి అన్నదే. అయితే ఆయన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు HR&Co కంపెనీ వారి ఆధ్వర్యంలో వారితో టైఅప్ అయ్యి ఒక 40 కంపెనీల దాకా కూడా ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. కంపెనీలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, అదేవిధంగా వారి రిక్వైర్మెంట్ని బట్టి రెండు చూసుకొని మ్యూచువల్గా చాలామందిని ప్లేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 2000 మంది యువత వారికి అవసరం ఉన్న క్రమంలో చాలామందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని మాత్రం ఆకాంక్షిస్తున్నాను. ఇప్పటికే ఒక 5000 దాకా రిజిస్ట్రేషన్లు జరిగాయని నేను విన్నాను. ఆన్లైన్ ద్వారా కూడా 2000 జరిగాయి. అదేవిధంగా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న యువత చాలామంది ఉన్నారు. 3000 పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజు ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 1000 మందికి ఈరోజు ఉద్యోగాలు వస్తే మేము సక్సెస్ అయినట్టు. రాని వాళ్ళకు కూడా ఎందుకు రాలేదు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆర్ ఆ పై మంత్ 2 మంత్స్లో మళ్ళీ కూడా ఈ కంపెనీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ 2 మంత్స్లో ఎందుకు రాలేదో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళందరికీ ఆ స్కిల్ ఇవ్వడం కానివ్వండి, లేదా వాళ్ళు ఎందుకు ఉన్నారు అని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ వారిని ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లోకి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. పూర్తిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ యువత మొత్తం కూడా అన్ఎంప్లాయ్మెంట్ నుంచి బయటికి రావడమే నా మెయిన్ ధ్యేయం అండి. దానికోసం అందరితో కొలాబరేట్ అయ్యి ఈరోజు ఒక యజ్ఞంలాగా ప్రయత్నం చేయబోతూ ఉన్నాము. దీన్ని సక్సెస్ చేయాలి, ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పి భావిస్తున్నాను. అంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా వైసీపీ పాలనలో ఆ నిరుద్యోగంతో కావచ్చు, ఇటు DSC అభ్యర్థులు కావచ్చు, జాబ్ క్యాలెండర్ అంటూ కూడా మోసం చేశారు యువతని. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? కూటమి ప్రభుత్వం అంటేనే ఒక భరోసా అండి, ఒక నమ్మకము. సో చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే తొలి సంతకం DSC మీదే పెట్టారు. ఎందుకంటే చదువుకుని ఎటుపోవాలో తెలియని పరిస్థితి, యువత ఖాళీగా ఉంటే రకరకాలైన అసాంఘిక కార్యకలాపాలకి లోపడతారు. చదువుకుని కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు చాలా డిస్కరేజ్మెంట్కి గురవుతారు. కాబట్టి సొసైటీలో వాళ్లే మళ్ళీ మనకి ఒక షార్ప్ ఎడ్జ్గా, అంటే కత్తితో మన వేలుతో మనమే పొడుచుకున్న రీతిగా ఉద్యోగాలు లేకపోతే తయారవుతారు. కాబట్టి ముందుగా చదువుకున్న ప్రతి ఒక్క యువతకి ఉద్యోగ కల్పన అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఈరోజు దృష్టి పెడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. మరి గడిచిన 5 ఏళ్లలో కూడా పూర్తిగా యువతని నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. వారి ఉద్యోగాల మీద కానివ్వండి, లేదంటే వారి భవిష్యత్తు మీద కానివ్వండి దృష్టి పెట్టలేదు. గంజాయికి, మాదక ద్రవ్యాలకి పూర్తిగా బానిసలుగా వారిని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యంగ్ ఎనర్జీని నిర్వీర్యం చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అని మాత్రం చెప్పొచ్చు. అంటే నిరుద్యోగ యువత ఎక్కువగా చెప్పేది ఏంటంటే ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం స్కిల్స్ లోపం. ఈ స్కిల్స్ లోపంలో దీనివల్ల రాలేకపోతున్నాము. అంటే ఆ స్కిల్స్ ఏమన్నా పెంచే అవకాశాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో? ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా మేము 5వ సంతకం పెట్టడం జరిగిందండి. వచ్చిన వెంటనే 5 సంతకాల్లో భాగంగా అది కూడా ఒకటి. అయితే మొన్ననే మేము మా సెంట్రల్ మినిస్టర్ గారితో, మా సహా ఎమ్మెల్యేలతో స్కిల్ డెవలప్మెంట్ వారితో ఆ కమిటీతో కూడా కూర్చొని రివ్యూ చేయడం జరిగింది. దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అదొక గ్యాప్గా ఏర్పడుతున్నాయి. ఇటు కంపెనీస్కి అటు క్వాలిఫికేషన్కి మధ్యలో స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఐడెంటిఫై చేసి ఇలాంటి ఒక జాబ్ ఫేర్స్తో కూడా మనకి ఎవరి
ఎవరికి ఏ స్కిల్ నీడ్ ఉంది అనే ఒక ఐడెంటిఫికేషన్గా కూడా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి స్కిల్ డెవలప్మెంట్ వారికి మా యువతకి ఈ స్కిల్ కావాలి అని చెప్పే ఒక ప్రయత్నం కూడా మేము ఈ యొక్క జాబ్ ఫేర్ ద్వారా చేస్తాము. అదేవిధంగా వారికి ఎక్కడ స్కిల్ నీడ్ ఉన్నా కూడా వాళ్ళని అటువైపు డైవర్ట్ చేసి స్కిల్ డెవలప్ చేసుకున్నాక మరొకసారి వారిని రిక్రూట్మెంట్ ప్రాసెస్లోకి తీసుకురావడం జరుగుతుంది. వైసీపీ నాయకులు ప్రధానంగా మేము జాబులు ఇచ్చాము, వైసీపీ పాలనలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ భద్రత కల్పించాము, వాలంటీర్లు ఇచ్చాము అని కూడా చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? 5,000 రూపాయల వాలంటరీ వ్యవస్థని ఉద్యోగ కల్పనగా మనం భావిస్తే ఈరోజు బీటెక్లు లేదంటే ఇంకా ఉన్నత విద్య చదువుకోవాల్సిన పని లేదు, కాలేజీలన్నీ మూసేసుకొని ఇంట్లో 10వ తరగతి చదివేసి వాలంటరీ ఉద్యోగాన్ని పొందవచ్చు. అయితే మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే దేశవ్యాప్తంగా దేశ విదేశాలకు వెళ్ళే పిల్లల్ని చూస్తున్నాము. పీజీలు డిగ్రీలు చేసి కూడా ఎంఎస్ల కోసం విదేశాలకు వెళ్తున్న క్రమంలో మనము వాలంటీర్ వ్యవస్థనే ఉద్యోగ కల్పనగా భావిస్తున్నాము అని అంటే అంతకంటే హాస్యాస్పదమైన ఆలోచన ఇంకొకటి ఉండదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇది పూర్తిగా చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి జాబ్ మేళాకు సంబంధించినటువంటి ఈ మేళాలో 42 కంపెనీలు కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూకి పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. 7,000 మంది విద్యార్థులు నిరుద్యోగ యువత హాజరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది పూర్తిగా సాయంత్రానికి 1,500 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా చూస్తామంటున్నారు గల్లా మాధవి. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.